కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక పోయినట్లవుతోంది రైతుల పరిస్థితి. ధరణి విషయంలోనూ అలాగే అయ్యింది. ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతితో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో భూ రికార్డులలో తప్పులు, పారదర్శకత లోపం, సమస్యల పరిష్కారంలో పరిమితులు ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. వాటిని క్లియర్ చేయడంలో ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో కాంగ్రెస్ పార్టీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ప్రజల్లోకి వెళ్లింది. బంగాళాఖాతంలో కలుపుతామని ప్రకటించింది. అన్నట్లుగానే ధరణి రద్దు చేసింది. కానీ ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చిన భూభారతితో కొత్త సమస్యలు సృష్టించింది. ధరణిలో సర్వే నెంబర్లు లేకపోవటం, యజమానులకు తెలియకుండానే భూముల రిజిస్ట్రేషన్ జరగటం, 18 లక్షల ఎకరాలకు పైగా భూములు నిషేధిత జాబితాలో ఉంచబడటం వంటి సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే పైకి చట్టం బాగున్నప్పటికీ దాని అమలులో లోపాలు మాత్రం రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. రైతులు ఇప్పటికీ భూ రికార్డుల సమస్యలతో సతమతమవుతున్నారు. అధికారులు సమస్యలను త్వరగా పరిష్కరించలేకపోతున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. చట్టం రూపొందించడం కంటే దాని సమర్థవంతమైన అమలు ముఖ్యమని రైతులు భావిస్తున్నారు. అధికారుల శిక్షణ, సాంకేతిక మౌలిక సదుపాయాలు, పారదర్శకత, రైతులకు సులభంగా అందుబాటులో ఉండే వ్యవస్థ అవసరమని అంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ధరణి వ్యవస్థ నుండి వారసత్వంగా వచ్చిన భూ రికార్డుల తప్పులు భూభారతిలోనూ కొనసాగుతున్నాయి. సర్వే నెంబర్లు లేకపోవటం, యజమానులకు తెలియకుండా భూముల రిజిస్ట్రేషన్, తప్పు వివరాల నమోదు వంటి సమస్యలు ఉన్నాయి. భూ రికార్డుల సవరణ లేదా సమస్యల పరిష్కారం కోసం సమర్థవంతమైన వ్యవస్థ లేకపోవటం, రైతులకు సమస్యలను పరిష్కరించడానికి స్థానిక కార్యాలయాలు లేదా సులభమైన ఆన్లైన్ వేదికలు అందుబాటులో లేవు. చట్టం రూపొందించినప్పటికీ దాని అమలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా జరగటం లేదు. అధికారులకు తగిన శిక్షణ లేకపోవటం, సాంకేతిక మౌలిక సదుపాయాల లోపం దీనికి కారణాలు. ధరణి వ్యవస్థలో 18 లక్షల ఎకరాలకు పైగా భూములు నిషేధిత జాబితాలో ఉంచబడ్డాయి. ఈ సమస్య భూభారతిలోనూ పరిష్కారం కాకుండా కొనసాగుతోంది. దీనివల్ల రైతులు లావాదేవీలు చేయలేకపోతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు న్యాయ పోరాటాలకు దిగవలసి వస్తోంది. ఇది ఖరీదైంది, సమయం తీసుకునే ప్రక్రియ. రుణాలు, సబ్సిడీలు లేదా భూ లావాదేవీలు చేయలేకపోవటం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం తగిన కార్యాలయాలు లేకపోవటం లేదా అధికారుల సమన్వయం లోపించటం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ భూభారతి చట్టం ధరణి వ్యవస్థ సమస్యలను సవరించే లక్ష్యంతో వచ్చినప్పటికీ అమలు లోపాల వల్ల రైతులు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, అమలు వ్యవస్థను బలోపేతం చేయకపోవటంతో రైతుల సమస్యలు రెట్టింపయ్యాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.